వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ను మీకోసం తీసుకుని వచ్చాను. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వాళ్ళిద్దరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ జాబ్స్కి గన మనం సెలెక్ట్ అయితే మన రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ ఇస్తారు. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి జూనియర్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 630 ఉద్యోగాలు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వేకెన్సీని అయితే డివైడ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో అలాగే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. జాబ్కి సెలెక్ట్ అయితే మన రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ కూడా ఇస్తారు. అండ్ శాలరీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి మనకి శాలరీస్ అనేవి నియర్లీ 80,000 వరకు మనకి శాలరీస్ అనేవి ఉంటాయి. మొదట్లో 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత జాబ్ అనేది రెగ్యులర్ చేస్తారు. సో అయితే బిఫోర్ దట్ దీనికి సంబంధించి మనం సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది రాయించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాలతో స్టార్ట్ చేసి ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, పవర్ గ్రిడ్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసే ముందు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇది అంటే ఈ సంస్థలో మేము జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా 3 సంవత్సరాల పాటు ఇందులో వర్క్ చేస్తాము. ఒకవేళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాలి ఈ జాబ్ అంటే మాత్రం వీళ్ళు ఇక్కడ చెప్పినటువంటి కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా ఎంత అమౌంట్లు అయితే ఇచ్చారో దాన్ని పే చేసి వెళ్తాము అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ మీకు ఓకే అయితే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకొని జాబ్కి సెలెక్ట్ అయ్యి మీరు జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మెయిన్ పాయింట్. ఇక మనకి ఈ నోటిఫికేషన్ అనేది పవర్ గ్రిడ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. పవర్ గ్రిడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి ఒక సంస్థ. మహారత్న కంపెనీ అంటారు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద అత్యున్నతమైన సంస్థలకే మహారత్న హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో ఆ శాఖ కింద ఈ పవర్ గ్రిడ్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇందులో ఏమేం పోస్టులు ఉన్నాయి అంటే డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ సివిల్ సర్వే ఉన్నాయి. అలాగే జూనియర్ ఆఫీసర్ ట్రైనీ వేకెన్సీస్ ఉన్నాయి హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి. అలాగే జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ సర్వే. ఈ విధంగా మొత్తం 6 రకాల జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ కూడా మనకి రీజియన్స్ వైజ్గా ప్రాజెక్ట్స్ వైజ్గా మనకి వేకెన్సీస్ డివైడ్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మరియు కర్ణాటకలో కూడా కొద్దిగా పార్ట్ మాత్రమే. ఓకేనా. సో ఈ 3 రాష్ట్రాలు కలిపి సదరన్ రీజియన్ 1 కిందకి రావడం జరుగుతుంది. సో ఈ సదరన్ రీజియన్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో డీటెయిల్డ్ వేకెన్సీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏ పోస్టు ఎక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ రీజియన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీరు ఇక్కడ క్లియర్గా దీన్ని చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి మనకి డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్. ఈ జాబ్కి 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్లో కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ లేదా పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్లో కానీ లేదా పవర్ ఇంజనీరింగ్లో కానీ ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. సో డిప్లొమా క్వాలిఫికేషన్ కాకుండా బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. డిప్లొమా చదివిన తర్వాత మీరు బీటెక్ కానీ, బీఈ కానీ, ఎంటెక్ కానీ చేస్తుంటే ఓకే అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా లేకుండా మాత్రం ఉంటే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. అది మీరు ఇక్కడ క్లియర్గా గమనించాలి. ఇక డిప్లొమా ట్రైనీ సివిల్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ట్రైనీ సర్వేకి సంబంధించి డిప్లొమా ఇన్ సర్వే ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేయడానికి గ్రాడ్యుయేషన్ బీబీఏ కానీ, బీబీఎం కానీ, బీబీఎస్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఇంటర్ సిఏ కానీ లేదా ఇంటర్లో సిఎంఏ కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సర్వేకి సంబంధించి జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ జాబ్స్కి 2 ఇయర్స్ పాటు ఐటీఐ సర్వే కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే
27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 11/5/2026 నాటికి ఏజ్ అనేది చూసుకోవాలి. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇక ఈ జాబ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మొదటగా 1 ఇయర్ పాటు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని జాబ్ అనేది రెగ్యులరైజ్ చేస్తారు. ఇక డిప్లొమా ట్రైనీ పోస్టులతో పాటుగా జేఓటీ హెచ్ఆర్, జేఓటీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ జాబ్స్కి బేసిక్ పే 24,000గా ఇవ్వడం జరుగుతుంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మీకు నియర్లీ 1,00,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. జేటీటీకి కూడా నియర్లీ అంతే శాలరీ అనేది మనకి ఉండే అవకాశం అయితే ఉంటుంది. 80,000కి పైగా శాలరీ అయితే ఉంటుంది. సో అంటే ఏ విధంగా మనకి ఇక్కడ బేసిక్ పే 20,000, 24,000, 21,000 ఇచ్చారు. మరి ఎందుకు అంత శాలరీ వస్తుందంటే దానికి కొన్ని అలవెన్సెస్ అనేవి యాడ్ చేస్తారు. డియర్నెస్ అలవెన్స్, అలాగే పర్క్వసైట్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, కంపెనీ క్వార్టర్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే మంత్లీ కన్వీనియన్స్ ఎక్స్పెండిచరు, మొబైల్, ల్యాప్టాప్, ప్రొవిడెంట్ ఫండు, అలాగే మనకి లీవ్ ఎన్కాష్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఇలాంటి వేరియస్ బెనిఫిట్స్ అనేవి మీకు పవర్ గ్రిడ్ నుంచి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇక ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ₹300 అప్లికేషన్ ఫీజు అనేది ఒక జేటీటీ పోస్టుకి తప్ప, జేటీటీ సర్వే పోస్టుకి తప్ప మిగిలిన వాటన్నిటికీ ₹300 ఉంటుంది. జేటీటీ సర్వే పోస్టుకి మాత్రం ₹200 అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి డిటిఈ, డిటీసీ అంటే డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, జేటీటీ సర్వే ఈ మూడిటికి డిఫరెంట్గా ఉంటుంది. డిప్లొమా ట్రైనీ పోస్టులకి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ చేస్తారు. జేఓటీ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పోస్టులకి మాత్రం రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటుగా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ జేటీటీ సర్వే జాబ్కి మాత్రం మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటుగా ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్లో మనకి 2 పార్ట్లనే ఉంటాయి. సో 2 పార్ట్లలో పార్ట్ 1 వచ్చి మనకి టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, మన క్వాలిఫికేషన్కి సంబంధించి ఉంటుంది. పార్ట్ 2 వచ్చి మనకి యాప్టిట్యూడ్ టెస్ట్. సో యాప్టిట్యూడ్లో మనకి అన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ వొకాబులరీ, వర్బల్ కాంప్రహెన్షన్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, డేటా సఫిషియన్సీ, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ అన్నిటి నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. పార్ట్ 1లో మాత్రం 120 క్వశ్చన్స్ మన టెక్నికల్ నాలెడ్జ్ నుంచి మనకు వస్తాయి. సో టోటల్గా 170 క్వశ్చన్స్కి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏదైతే పోస్టులు డిప్లొమా ట్రైనీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 100% ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. ఇక డిటిఈ, డిటీసీ, జేఓటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే జూనియర్ ఆఫీసర్ ట్రైనీ అనే పోస్టులకి రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటుగా కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, దాన్ని మనం కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది అంటాం. సో ఈ కంప్యూటర్ స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది చూస్తారనమాట. నెక్స్ట్ జేటీటీ సర్వే జాబ్కి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఒక పోస్ట్కి 5 మందిని మనకి నెక్స్ట్ ప్రాసెస్కి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు, స్కిల్ టెస్ట్కి సంబంధించి కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ. ఇక టెస్ట్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి సదరన్ రీజియన్కి హైదరాబాద్, విజయవాడలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. సో మీరు వేరే చోట్ల కావాలంటే కూడా అక్కడ కూడా మీరు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఈరోజు 17వ తేదీ ఈరోజు స్టార్ట్ అవ్వవు. 20వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 11/5/2026 లోపు చేసుకోవాలి. ఏజ్ మనకి క్వాలిఫికేషన్స్ అన్ని కట్ ఆఫ్ డేట్స్ ఎప్పటికి చూసుకోవాలంటే 11/5/2026 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో పవర్ గ్రిడ్ అనేది చాలా మంచి సంస్థ. ఇందులో జాబ్లో జాయిన్ అయితే స్టార్టింగ్లోనే మీకు 1,00,000కు పైగా శాలరీ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.